శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, ఈ సందేశాన్ని నువ్వు వింటావనే ఆశిస్తున్నానమ్మా. ఒకవేళ ఈ సందేశం నీ కంటపడితే తప్పకుండా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలలో ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారు ఈ సందేశాన్ని వింటారని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశం కనుక మీ కంటపడితే తప్పకుండా మీ బాబా చెప్పినటువంటి ఈ మాటలను విను బిడ్డా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. బాబాగారు ఏదో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని తన బిడ్డలతో పంచుకోబోతూ ఉన్నారు ఈరోజు. అయితే అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా నాతో చెప్పుకో తల్లి. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నా బిడ్డని గమనిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారని నువ్వు కూడా నమ్మాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ నమ్మకాన్ని పెంచుకుంటావో మరుక్షణం నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగే అద్భుతాలను, ఆశ్చర్యాలను. నిజమే తల్లి, నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు, ఆశలు, ప్రార్థనలు ఇవన్నీ నెరవేర్చడం నా బాధ్యత. నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను. నువ్వు నమ్మే షిరిడీ సాయిని నేనే తల్లి. నేనే నీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను నీకు ఒక తల్లిగా, తండ్రిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలను జరిపించబోతున్నాను. అలా జరగాలంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్మాల్సి ఉంటుంది. నా సందేశాలను, నా మాటలను పూర్తిగా విను. నా సచ్చరిత్రను పారాయణం చేయి. అలా చేయడం వల్ల నీ బాబా ఏంటో నీకు అర్థమవుతుంది తల్లి. నా అద్భుతాలను, ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో, నా దారిలో ఎవరైతే నడుస్తారో, నా మహిమలను ఎవరైతే ఆనందిస్తున్నారో వాళ్లకు వారి వారి సందర్భాలను బట్టి సకల సిరి సంపదలు నేను కలిగిస్తాను. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వలన, నీ అమితమైన భక్తి వలన నువ్వు కోరిన ప్రతిదీ నీకు దక్కుతుంది బిడ్డ. ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు, నేను ఒప్పుకుంటానమ్మా, కానీ ఖచ్చితంగా దానిని జరిపించే తీరుతాను. నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం తగ్గే సమయం వస్తుందో అప్పుడు ఒక్కసారి నన్ను తలుచుకో. బాబా అని పిలిచి నీ భారాన్ని నాపై వేసి నువ్వు విశ్రాంతి తీసుకో తల్లి. తర్వాత నువ్వు ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. నా భక్తుల దగ్గర నా నామస్మరణ ఎప్పుడైతే వింటానో అప్పుడు వారి కర్మదోషాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. వారికున్న చిక్కుల నుంచి వారిని విడిపిస్తాను. దానికి ముఖ్యమైన కారణమేంటో తెలుసా బిడ్డ? నమ్మకం. నాపై మీకున్న నమ్మకం, ఓపిక. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే నా బాబా నా చెయ్యి వదలరు అనే నమ్మకం ఉండాలి. నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారి చెయ్యి నేను ఎప్పుడూ వదలను. అది అర్థం చేసుకున్న వారి జీవితం ధన్యమవుతుంది తల్లి. చూడమ్మా, ఎప్పుడైతే ఈ మాటలు నీకు అర్థమవుతాయో వారి పక్కన నేను ఎప్పుడూ ఉంటాను. ఏ బిడ్డలైతే నన్ను అర్థం చేసుకుంటారో, నా మాటల ప్రకారం నడుచుకుంటారో
ఆ బిడ్డల పక్కన ఎల్లవేళలా నేను ఉంటాను. ఆ విషయం తెలుసుకో బిడ్డ. నీ సాయి ఏం చెప్తున్నారో అర్థమైంది కదా తల్లి. ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలకు చోటు ఇవ్వకు. ఇక ఏది ఆలోచించకుండా నీ సాయిని నమ్మి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వే నమ్ముతావు. నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు లభించింది అని తెలుసుకుంటావమ్మా. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసుకుని అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలానే కృంగిపోయిన నీకు నీ సాయి ఆశీర్వాదంతో అంతా మంచి జరిగితే నువ్వు ఎంత ఆనందిస్తావో నాకు తెలుసు. త్వరలోనే ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటావమ్మా. అతి త్వరలోనే గొప్ప జీవితం నీ సొంతం అవుతుంది. నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటే నిన్ను కాపాడటానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ఎల్లవేళలా నా బిడ్డకు నా ఆశీర్వాదాన్ని అందిస్తాను. నువ్వు అలా నా నామాన్ని ఎన్నో వేల సార్లు స్మరిస్తూ ఉంటే నిన్ను రక్షించకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉన్నాయి కదా. అవన్నీ తప్పకుండా జరుగుతాయి. నువ్వు ఊహించని అద్భుతాలు సైతం జరుగుతాయమ్మా. అవన్నీ నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నమ్మకంతో ఉండు బిడ్డ. అంతా మంచే జరుగుతుంది నీకు. స్వయంగా నీ బాబానే చెబుతుంటే నీకెందుకు తల్లి దిగులు. ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం అనేదే అవసరం లేదు. ఈ తండ్రిపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు. ఆ సందేశంలో తన బిడ్డలు చేయవలసినటువంటి పనిని దిశానిర్దేశం చేశారు. ఏ బిడ్డలైతే శ్రద్ధాసబూరితో ఉంటారో, బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ఉంటారో, నమ్మకాన్ని కోల్పోకుండా సహనంతో ఉంటారో, ఆ బిడ్డలను నేను ఎప్పుడూ కూడా నా రక్షణలో ఉంచుకుంటాను. ఒకవేళ నీకు నాపై ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లితే తల్లి, ఆ సందర్భం అంటూ వస్తే ఒక్కసారి బాబా అని మనస్ఫూర్తిగా తలుచుకో. నా నామస్మరణ చేయి. నీ బాబా ఎన్ని మహిమలను చేయగలరో, తన బిడ్డలను ఎలా ఆశీర్వదించగలరో, ఎలా కష్టాల నుంచి బయటకు తీసుకురాగలరో అన్నీ కూడా సచ్చరిత్రలో ఉంటాయి. అదంతా ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు మళ్ళీ నీ నమ్మకం బలపడుతుంది. నమ్మకం ఉన్న చోట బాబా ఉంటారు. బాబా ఉన్న చోట సకల సంతోషాలు ఉంటాయమ్మా అని బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. ఏదైనా సరే మనం కోరిన ప్రతి కోరిక, లేదంటే మనం అడిగినటువంటి బాబాగారిని మనం అయితే ఏదైతే వేడుకున్నామో ఆ కోరికలు నెరవేరాలి అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం నమ్మకం. ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడ భక్తి ఉండదు. ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడ బాబాగారు కూడా ఉండరు. జరగాల్సిన పనులకు సైతం అవి కొంచెం ఆలస్యం అవుతూనే ఉంటాయండి. ఎంత పెద్ద పనైనా సరే, ఎంత కష్టమైనటువంటి పనైనా సరే, ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, బాబాగారికి చెప్పాను నా బాబా తప్పకుండా కోరికను నెరవేరుస్తారనేటువంటి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారో తప్పకుండా ఆ పనులు పూర్తయిపోతాయి. ఆశ్చర్యంగా, అనూహ్యంగా, మీరు ఊహించని విధంగా ఆ పనులు పూర్తవుతాయండి. అదే బాబాగారు ఈ సందేశంలో చెప్పారు. బాబాగారు చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి బిడ్డకి అర్థమైందని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అర్థమైతే బాబాగారి మాటలను తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితం సంతోషమయం చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.